ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారు. వాళ్ళకి ఓటేసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళందరూ వాళ్ళకి శత్రువుల కింద. ఈయనకున్న రెండే ఆయుధాలు, అయితే డబ్బు ఇవ్వటం లేదా భయపెట్టడం. ఆ రెండింటితోనే అందరినీ మార్చేయాలి, అతను ఓటర్లుగా మార్చుకోవాలి, పాతికేళ్ళు వేయాలి. ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారు, దానికి తగ్గట్టుగా ముళ్ళు చెల్లించుకుంటారు. అరగంటకు ఇక్కడి నుంచి 100 మీటర్లు నడిచేలోపు ఒక గుంట. ఈ రోడ్డే చూడండి అంత గుంటలు ఉన్నాయి. నెల ఇసరికి ఇంటెద్దులు కట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు, యమధర్మరాజు నాశనం చేస్తాడు, నూనెలు వేయిస్తాడని విన్నాము. ప్రత్యక్షంగా చూస్తున్నాం జగన్ పాలనలో. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారు. వాళ్ళకి ఓటేసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళందరూ వాళ్ళకి శత్రువుల కిందే. ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్క అపోనెంట్ని వాళ్ళ సొంత వ్యక్తిగా మార్చుకోవాలని వాళ్ళ అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం. ఏదైనా పరిపాలన బాగా చేసి వాళ్ళ ఫ్యాన్స్ కింద మార్చుకోవడం, వాళ్ళ ఓటర్ కింద మార్చుకోవడం ఒక అర్థం. కానీ ఈయనకున్న రెండే ఆయుధాలు, అయితే డబ్బు ఇవ్వటం లేదా భయపెట్టడం. ఆ రెండింటితోనే అందరినీ మార్చేయాలి, అతను ఓటర్లుగా మార్చుకోవాలి, పాతికేళ్ళు వేయాలి. ఇదే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానండి. పథకాలు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి వస్తున్నాయని వాళ్ళకి కూడా తెలియదు. పథకాలు వస్తున్నాయని చెప్పేదంతా న్యూస్లో చెప్పే మాటలు, పేపర్ మీద ఉండే అక్షరాలు తప్ప ఒక అవసరం ఉన్న వ్యక్తికి పథకం వచ్చింది, దాని వద్ద వాళ్ళు లబ్ధి పొందారనే పాయింట్ ఎవరు చెప్పట్లేదు. విజయవాడ సిటీలో నాకు తెలిసి ఎవరికి పథకాలు రాలేదు, బాగుపడ్డారనే ఆలోచన లేదు. స్కూల్ పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తారని అది కూడా ఏదో ఒక కారణాలు చెప్పి వాళ్ళు ఎత్తి తొలగించేయటం, ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీల మీద, చెత్త పన్ను మీద జనాలందరూ వ్యతిరేకత ఉన్నారు ఖచ్చితంగా. సో ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా తక్కువ ఛార్జీలతో సుఖంగా బతికిన ప్రజలందరూ ఇప్పుడు ఆయన వేస్తే ఎక్స్ట్రా ట్యాక్సులు ఏంటో కూడా సరిగ్గా తెలియదు ఎవరికి. దానివల్ల ప్రతి గృహిణి కూడా, ఇంట్లో వాళ్ళు కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద. సో అది ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారు, దానికి తగ్గట్టుగా ముళ్ళు చెల్లించుకుంటారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యక్తిగత దూషణపై మాట్లాడుతున్నారు వైసీపీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ, నేతలు కానీ. దాని మీద ఇక్కడ జనసేన పార్టీ ప్రతి కార్యక్రమం స్పందిస్తూ ఉంటుంది. స్పందించిన ప్రతిసారి కూడా వాళ్ళకి మాట్లాడడానికి వేరే కారణం దొరక్క, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు తప్ప మేము ఇలా అభివృద్ధి చేసాం, ఇంత బాగా చేస్తున్నాం కదా, మా మీద ఎందుకు మీరు తిరగబడుతున్నారని మాట ఎప్పుడు రాదు. ఏ నాయకుడి దగ్గర నుంచి, ఏ మినిస్టర్ దగ్గర నుంచి కూడా అలాంటి మాటలు ఎప్పుడు రావు. ఎప్పుడు ఏం చేసినా సరే వ్యక్తిగత దూషణ. సరే అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేస్తే మేము కూడా సహకరిస్తాం కదా అని అన్ని పార్టీలు చెప్తున్నా సరే దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపటికి ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఏదో రకంగా మానసికంగా దెబ్బతీయాలి, రాజకీయాల్లో మాట్లాడనివ్వకూడదు. ఇదే వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మద్యపానం నిషేధం చేస్తున్నారు, ఇప్పుడు మద్యం వేర్లైపోతుంది, కొత్త బ్రాండ్లు వచ్చిన ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నాయి. దాని మీద మద్యాన్ని ఖచ్చితంగా మా రూపుమాపుతాం దశల వారీగా అని చెప్పి అధికారంలోకి వచ్చి జనాలను చంపేస్తున్నారు. వాళ్ళ సొంత జేబుల్లోకి డబ్బులు పంపించుకోవడానికి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేసి జనాల ఆరోగ్యాలు పోగొట్టి, మా సొంత బంధువర్గంలో చుట్టాల్లో కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధ ఇప్పటికీ చాలామందిలో మేము చూస్తున్నాం. ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా అరికట్టాలి. అది కానీ మద్యపాన నిషేధం అనేది పూర్తిగా చేయకుండా వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఓట్లు అడిగితే మాత్రం జనాలు చెప్పుతో కొట్టే పరిస్థితిలో ఉన్నారు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది, అసలు పూర్తిగా జీరో అయిపోతుంది. ఇంకా మైనస్లోకి వెళ్ళకముందే మనం కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా ప్రజలందరూ ఈసారి ఓటు నిబద్ధతతో వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అసలు ఏమీ బాగోలేదన్న. మాకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడైనా సరే పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అన్నీ మాకు బాగుండేవి. జగన్ గారు సీఎం అయిన తర్వాతనండి మాకు ఎప్పుడు వారానికి 5 రోజులు పని ఉంటే, జగన్ గారు సీఎం అయిన తర్వాత 3 రోజులు కూడా పని ఉండట్లేదు అన్న. ఒకరోజు పని ఉంటే 4 రోజులు ఖాళీ. ఈ పరిపాలన అయితే అసలు మాకేమీ నచ్చలేదన్న. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంతా బాగానే ఉందా? అవన్నీ ఉన్నోళ్ళకే వస్తున్నాయి అన్న, లేని వాళ్ళకి అసలు ఏం రావట్లేదు అన్న. అదంతా ఉచితే, అదేం ఏమి లేదు. గతంలో పనులు ఎలాగో ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే పనులు అయితే ఏమి లేదన్నా. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే పనులన్నీ శుభ్రంగా ఉండేవి, మనకి ఏ ఇబ్బంది లేకుండా, తిండికి ఉండటానికి ఏమి ఇబ్బంది లేకన్నా. నెల ఇసరికి ఇంటెద్దులు కట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్న. ఇప్పుడు అన్నీ డబుల్ అయిపోయినాయి రేట్లు. ఏది కొనాలన్నా సరే ఇంతకుముందు 100 రూపాయలు పెడితే అన్ని కాయగూరలు అన్నీ వచ్చాయి, ఇప్పుడు 500 పెట్టినా రావట్లేదు. మద్యపానం నిషేధం చేస్తాను, ఇప్పుడు కొత్త బ్రాండ్లు వచ్చినాయి, ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. దాని మీద అభిప్రాయం? మద్యపానం అనేది పూర్తిగా నిషేధిస్తానని చెప్పని అన్నారు. ఇప్పుడు మద్యపానం ఇప్పుడు తాగిన వాళ్ళు కనీసం కిడ్నీలు, లివర్లు అన్నీ పోతున్నాయి అన్న. ఈ మందు అసలు ఏమీ బాగోలేదు. ఈ మందు తాగిన వాళ్ళు కనీసం సంవత్సరం రోజులు చచ్చిపోతారు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఏమి లేదన్న, అసలు ఏమి లేదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అంటే బండి కూడా వేసుకుని వెళ్ళలేకపోతున్నాం అన్న. బాగా ఇబ్బంది అయిపోతుంది. బండి మీద వెళ్తుంటే ఊగుతుంటే నడలొప్పు, కాళ్ళొప్పులు అవన్నీ వచ్చేస్తున్నాయి. అంత దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. ఓవరాల్గా జగన్ పాలన అడిగితే మీరేం చెప్తారు? మేమైతే జగన్ గారికి ఓటైతే ఏమి అన్నా. మేమైతే తెలుగుదేశం, జనసేన తప్ప దేనికి ఓటేయం మేము.
తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని కూడా లేదు. అన్నీ చూసినా అన్ని రబ్బలు అన్నీ ఓ రేటుకి 100, 500, 500, 1000 రూపాయలు అన్నీ అలాగే ఉన్నాయి. తాగడానికి సరిగ్గా మంచినీళ్ళు ఇప్పుడు చూసామన్న, మంచినీళ్ళు కూడా ఆపేశారన్న ఈ కాలనీలో. మేము ఎట్ట తాగేదన్న మంచినీళ్ళు 23 సంవత్సరాలు బట్టి ఇంటింటికి వచ్చే వాటర్ కూడా ఆపేసి అంతే. మేము ఇంకా పని లేదు, పోనీ తాగదామన్నా మంచినీళ్ళు కూడా లేవు. ఏం సాధిద్దామన్నా? గతంలో టీడీపీ హయాంలో మాత్రం రోజు పని ఉండేది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు పని లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉంది? గతంలో ట్రాక్టర్స్కి వచ్చి 3500కి వచ్చేది, ఇప్పుడు అదే ట్రాక్టర్స్గా 7500. అంటే ఇంకా బిల్డింగ్లు కట్టించే ఓనర్లు ఏం కొంటారో మాకేం పనులు చెప్తారన్న. నిత్యావసర ధరలు గతంలో 500 తీసుకెళ్తే నెల రోజులకు వచ్చే సరుకులు ఇప్పుడు 500 తీసుకెళ్తే వారానికి కూడా రావట్లే. ఒక నూనె ప్యాకెట్ కొన్నామన్నా 120 రూపాయలు అంటే ఇంకేడకుంటామన్నా. మద్యపాన నిషేధం చేస్తున్నాడు ఈరోజు. మద్యపానం ఏర్లే పారుతుంది. మద్యపాతం అంటే అది మద్యం కాదన్న, మొత్తం మరి స్పిరిటే. ఆ స్పిరిట్ తాగి చాలా మంది చచ్చిపోతున్నారు. మరి ఇంకేముంది ఇంక మద్యపాత నిషేధం. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు, నడునొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఆ నొప్పులు కూడా అక్కడే ఆగిపోతాయి, చచ్చిపోతారేమో ఆ రోడ్లు. అరగంటకు ఎక్కడి నుంచి 100 మీటర్లు నడిచేలోపు ఒక గుంట. ఈ రోడ్డే చూడండి ఎంతెంత గుంటలు ఉన్నాయో. ఇంకేం రోడ్ల పరిస్థితి. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిందా? జగన్ వల్ల అభివృద్ధి ఏం చెందలేదన్న. నేను విజయవాడ వచ్చి గత 10 సంవత్సరాలు బట్టి 7 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో బాగా డెవలప్ అయింది. గత 5 సంవత్సరాలు బట్టి కనీసం ఒక రోడ్డు కూడా వెళ్ళి అక్కడ ఆ ఎలమల గుద్దురు ఆ వంతెన అలాగే అక్కడ ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వంలో ఒప్పుకున్నారు అదే చేయాలంటున్నారు. ఆ ప్రభుత్వంలోనే దాన్ని ఆ పిల్లర్లు వేసారు, ఇంకా అలాగ ఆగిపోయింది. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు కూడా అక్కడైతే చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఆ ట్రాఫిక్లో. అలాగ ఆగిపోయింది అక్కడ. అంటే చనిపోయాక నరకంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు యమధర్మరాజు, నాశనం చేస్తాడు, నూనెలో వేయిస్తాడని విన్నాం. ప్రత్యక్షంగా చూస్తున్నాం జగన్ పాలనలో. ముఖ్యంగా దేవాలయాలు, అతను క్రైస్తవ పాలనలో దేవాలయం నిర్వీర్యం అవుతున్నాయి 100%. ఎవరు ఏమండి దౌర్భాగ్యం అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ పేర్లు మార్చి ఆయన చెప్పుకుంటున్నాడు. ఎంతకంటే ఏం లేదు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఏమీ లేవు. నేను ఒక ఆటో డ్రైవర్ని కలిపా, ఏమయ్యా నీకు 10,000 ఇస్తున్నాడు కంటే ఎవడండి ఇచ్చేది అథవా 10,000 ఎవడిస్తున్నాడు? మా ఓనర్కి వెళ్తుంది. మేము 10,000 కాదు, ఆయన తీసుకున్న ఓనర్ బాగానే ఉంటాడు. మాకేంటంటే ఇచ్చినా ఓపోయినా మేము 350, 400 రూపాయలు అద్దె కట్టాలి. మాకు తోలుకునే వాడికి ఏముండదండి, ఓనర్కి వెళ్తాయి. పేరుకి మటుకు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నామని పేరు. అంటే ఇప్పుడు రైతులకు పెద్దపేట వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దపేటగా పెద్ద గుణపం నింపుతున్నాడు ఆ వంకతో అండి. ఆ వంకతో గుణపం నింపుతున్నాడు. పెద్దపేట లేదు. రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయన బీజం వేస్తే ఈయన మొలకెత్తి తెచ్చాడు. వృక్షాలు మహావృక్షాలై మర్రి చెట్టులాగా అవుతున్నాయి. రాజధాని ఎక్కడే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు రోజు 3 రాజధానులు అంటున్నాడు. దాని మీద అభిప్రాయం? ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రం అంటే ఇది ఒక్కటే భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ మాత్రం సిగ్గు తెచ్చుకోవాలి. ఇంతకంటే దీని గురించి కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని రాష్ట్రంలో రాజధాని అనేది ఎక్కడ ఉండాలనేది ఒకే చోట ఉండాలనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తారు జగన్మోహన్. ఇప్పుడు మద్యం ఏర్లై పారుతుంది, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. అవునండి, కొత్త బ్రాండ్లన్నీ ఆయనవే కదా. కొత్త బ్రాండ్లన్నీ ఆయనవే కదండి. కొత్త బ్రాండ్లన్నీ ఆయనవే కదా. దానివల్ల అప్పులు కూడా తీసుకొచ్చారు. మందు మీద అప్పులు తీసుకొచ్చారంటే ప్రజలు తెలుసుకోవాలి. అది ప్రజలు తెలుసుకోవాలండి. మందు తాగి పిచ్చివాళ్ళు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ వీడిచ్చే మందు కల్తీ మందులు తాగి. ఆ రోజున ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం దశల వారీగా నేను మాఫీ చేస్తా అన్నాడు. దశలుగా లిక్కర్ షాపులు పెరుగుతున్నాయి, మాఫీ చేయట్లా. సార్, లక్షల్లో అప్పులు తెచ్చి ప్రజలు పంచడంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఇంతవరకు ఎవరు లేని మోనార్కుగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి.